ఇయర్ 2013 భారతదేశం గందరగోళంలో మునిగిపోయిన అనార్గనైజ్డ్ సెక్టార్ కొన్ని కోట్ల మంది శ్రమకు సరైన విలువ లేకుండా పోతున్న టైం అది. అప్పుడు ముగ్గురు యువకులు అభిరాజ్, వరుణ్, రాఘవ్ ఫారెన్ లో పెద్ద కంపెనీల్లో మంచి జాబ్స్, హై పెయిడ్ సాలరీస్ వదిలేసి మరి ఇండియాకి తిరిగి వచ్చేసారు. వాళ్ళకి ఒక కల ఉంది, మనం కూల్ టెక్నాలజీని మాత్రమే ఎందుకు సృష్టించాలి అని. మన దేశంలో దాదాపుగా 1,40,00,000 మంది కార్మికుల జీవితాన్ని మార్చలేమా అని. వాళ్ళు ఆఫీస్ గదుల్లో కూర్చోలేదు, వీధుల్లోకి వచ్చారు. ఢిల్లీలోని ఖాన్ మార్కెట్, స్ట్రీట్స్, షాపింగ్ మాల్స్ ప్రతిరోజు ఒక్కో చోటికి వెళ్ళి ప్రజలతో మాట్లాడారు. మీ జీవితంలో పెద్ద సమస్య ఏంటి అని అడిగారు. ప్రతి ఒక్కరి నోట నుంచి వచ్చింది ఒకే సమాధానం, సర్వీస్ ప్రొవైడర్స్ పై నమ్మకం లేదు అని. వాళ్ళని కాంటాక్ట్ చేయడం కష్టం, వర్క్ క్వాలిటీ మీద నమ్మకం లేదు, ప్రైజెస్ అసలు అర్థమే కావు. ఈ ఒక్క సమాధానం ముగ్గురు మిషన్ ని ఫైనల్ చేసింది. అన్ఆర్గనైజ్డ్ లేబర్ ని ఆర్గనైజ్డ్ చేయాలి, కస్టమర్ అండ్ లేబర్ మధ్య నమ్మకాన్ని కల్పించాలి, టెక్నాలజీతో ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ని తయారు చేయాలి. ఇది చిన్న ప్రాబ్లం కాదు, 1,40,00,000 మంది లేబర్ భవిష్యత్ అది, కోట్లాది కస్టమర్ల విశ్వాసం, ఒక దేశ ఆర్థిక గుండె చప్పుడు. ఇవన్నీ దానిపై ఎక్కువ ఆధారపడి ఉన్నాయి. ఇద్దరు 27 ఏళ్ల ఐఐటి గ్రాడ్యుయేట్స్, ఒక ఐటీ ఎక్స్పర్ట్ కలిసి ఒక మాట చెప్పారు, మనం దీన్ని మార్చేస్తామని. అలా మొదలైందే ఈ ప్రయాణం. ఒక ఫేస్బుక్ గ్రూప్ తో ప్రారంభమై ఒక $1 బిలియన్ కంపెనీగా ఎదిగిన అర్బన్ కంపెనీ కథ ఇది. 2014 జూలై 15 ఒక నార్మల్ ఫేస్బుక్ గ్రూప్ లో ఒక ఇంపాసిబుల్ డ్రీమ్ మొదలైంది. అభిరాజ్ ఒక పోస్ట్ వేశాడు, ఎవరికి ఏ సర్వీస్ కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అని. కార్పెంటర్, ప్లంబర్, బిజినెస్ కార్డ్స్ ఏదైనా కావచ్చు. అది కేవలం ఒక చిన్న పోస్ట్ మాత్రమే, కానీ అది భారతదేశంలో ఒక పెద్ద విప్లవానికి ఆరంభం.